ఎమ్గనూరు నియోజకవర్గం నందవరం మండలం పులచింత పంపు హౌస్ నుండి పంట పొలాలకు నీళ్లు మోటార్ ద్వారా స్విచ్ వేసిన ఎమ్గనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంపు హౌస్లో ఉన్న మోటార్లు చెడిపోయి రైతులు ఇబ్బందులకు గురి కావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం మంచి ప్రభుత్వమని తక్షణమే మోటార్లు రిపేర్ చేయించి నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం తెలుగుదేశం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పులచింత గుర్రాంగ ప్రాజెక్టు మన ప్రభుత్వం రాకముందు డీపులు ప్రారంభించడం జరుగుతుంది. రైతులకు మళ్ళీ నీళ్లు అందించే కార్యక్రమం ఈ 100 రోజులు ఏదైతే మంచి ప్రభుత్వం వస్తే ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. మంచి ప్రభుత్వం వస్తే ఈరోజు మళ్ళీ రోడ్లు, కాలువలు, తాగడానికి నీళ్లు, సాగునీరు అందించేటువంటి పరిస్థితులు ఈరోజు రైతులు, ప్రజలు గ్రామాల్లో చూస్తున్నారు. 5 సంవత్సరాల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కుల్లబొడిచినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు దయ్యాల వేదాలు వలించినట్టు మాట్లాడే నీతులు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ చూసి హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు ఈరోజు. కాబట్టి మేము ఈ 100 రోజుల పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఏమి మంచి పనులు చేశాం 100 రోజుల్లో, ఎటువంటి నిర్ణయాలు. ఉదాహరణకు చెప్పాలంటే మీరు 3 నిర్ణయాలు చెప్తాను. మొదట